హలో అందరికీ. అసలు ఏంటో ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయాలంటేనే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. సో, అందుకే ఈ వీడియో అయితే ఇప్పుడైతే వచ్చింది. కార్తీక మాసం కూడా అయిపోయింది. కార్తీక మాసం చివరి రోజున పోలిపాడ్యమి రోజున వీడియో అనమాట ఇది. సో, అప్పుడైతే అత్తయ్య నేను వెళ్ళాము గుడికి. కోటిపల్లి గోదావరికి అయితే వెళ్ళాము దీపాలు వదలడానికి. మేమైతే 35 ఒత్తులు అయితే వేస్తాము. నెలకైతే 31, 2 అయితే వినాయకుడికి, 2 అయితే గంగమ్మ తల్లికి అని మొత్తం 35 ఒత్తులు అయితే వేస్తాము. ఇంకా 365 ఒత్తులు కూడా వేస్తాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కొబ్బరి చిప్పల్లో వేసి వదిలేస్తాము నీటిలో. అసలు లైట్స్ అవి చూడండి ఎంత బాగున్నాయో, లైట్స్లా కనిపిస్తున్నాయి. అవి దీపాల్లా కనిపించట్లేదు, చీకట్లో లైట్స్లా మెరుస్తున్నాయి. ఇంకా దీపాలు అయితే వదిలేసిన తర్వాత పంతులు గారికి అయితే పిండి దీపం కూడా దానం అయితే ఇచ్చేసాము. ఇంకా తర్వాత వెలుగైతే వచ్చింది. వెలుగు వచ్చినా సరే ఇంకా చాలామంది అయితే వదులుతున్నారు దీపాలు. ఇంకా ఇక్కడ శివలింగం ఉంటే ఇక్కడైతే ఆవు పాలు అయితే వేసాము. ఇంకా తర్వాత వెలుగైతే వచ్చేసింది. నెక్స్ట్ అయితే ఇక్కడ రావి చెట్టు అయితే ఉంటుంది పెద్దది, గోదావరి దగ్గరే ఉంటుంది. ఇక్కడ కూడా దీపం అయితే వెలిగించేసాము. ఇక్కడ కూడా చాలామంది అయితే వెలిగిస్తున్నారు. చెట్టు చుట్టూ 3 సార్లు అయితే తిరిగి దీపారాధన అయితే చేసాము. ఇంక ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము, శివాలయానికి. శివాలయం ముందరే ఇలాగ చెరువు ఉండి మధ్యలో శివుని రూపం అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఉసిరి చెట్టు దగ్గర, జమ్మి చెట్టు దగ్గర కూడా దీపాలు అయితే వెలిగించేసాము. ఇంకా వెలిగించేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ గజస్తంభం దగ్గర ఇక్కడ కూడా దీపాలు అయితే పెడుతున్నారు. ఇక్కడ బోర్డు అయితే పెట్టారు, ఇక్కడ దీపాలు పెట్టకూడదు, పక్కన స్టాండ్ పెట్టాము అక్కడ పెట్టమని. కానీ అందరూ ఇక్కడే పెట్టేస్తున్నారు. ఇంకా మేము కూడా అక్కడే దీపం పెట్టేసాము. తర్వాత టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసాము. ఇంకా లోపల దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బయట నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడైతే 9 సార్లు అయితే తిరిగేసి తర్వాత దీపం పెట్టేసి తర్వాత కాళ్ళు అయితే కడిగేసుకోవాలంట. సో, నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి దీపం వెలిగించడం. మీలో ఎంతమంది టెంపుల్కి వచ్చినప్పుడల్లా ఇలా నవగ్రహాల చుట్టూ తిరుగుతారో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పక్కనే కాలభైరవ స్వామి అయితే ఉన్నారు. సో, ఇక్కడ కూడా దీపం అయితే వెలిగించేసాము. ఇంకా పక్కనే ఇలాగా గోశాల అయితే ఉంది. ఆవునైతే కంపల్సరీ పూజించాలి. కట్టుకోలు అయితే పెట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.